నమస్తే అండి. ఈ వీడియోలో చూపిస్తున్న పెద్దాయింది చిత్తూరు జిల్లా. కానీ ఇప్పుడు ఈయన కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామి మనందరికీని. అవునండి. మీరు నమ్మాలి తప్పదు. ఎందుకంటే ఈయన చిత్తూరు జిల్లా నుంచి ఒంటరిగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందామని చెప్పి తిరుమల తిరుపతి వచ్చాడు. ఒక పర్సన్ వీడియో తీసి ఎక్కడి నుంచి వచ్చావు పెద్దాయన అంటే, నేను చిత్తూరు జిల్లా నుంచి వచ్చానని చెప్తాడు. ఆయన కన్ను ఆర్పకుండా తీక్షణంగా సైలెంట్గా మౌనంగా. దాన్ని ఆయన అప్లోడ్ చేశాడు సోషల్ మీడియాలో. అంతే, ఇంకా దాన్ని బట్టి వీడియోలు తీసి దానికి ఎడిటింగ్ చేసేసి వెంకటేశ్వర స్వామి వచ్చేశారు, మన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి జనాలను ఉద్ధరించడానికి వచ్చేసాడని చెప్పి ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి ఆయనకి కిరీటాలు గీతలు అని పెట్టేశాడు ఆయన. కానీ ఈయనది చిత్తూరు జిల్లాలో బకిరెడ్డిగూడెం పాలెం ఏదో సంథింగ్ అయింది, ఒక గ్రామం. ఆ బకిరెడ్డి గ్రామం నుంచి వచ్చిన ఈ పెద్ద ఆయన్ని వీడియో తీసి, ఏదో పెద్ద ఆయన కదా వీడియో తీసాడు ఆయన, ఒక ఆయన. కానీ దాన్ని బేస్ చేసుకుని యూస్ కోసము ఫేమస్ అవ్వాలని ఉద్దేశంతో సోషల్ మీడియా కొంతమంది ఉంటారు కదా, లేని విషయాన్ని ఉన్నట్టుగా, ఉన్న విషయాన్ని లేనట్టుగా స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఈయన వెంకటేశ్వర స్వామి, ఆయన వచ్చేసాడు వెంకటేశ్వర స్వామి, వీడియో తీసిన అతనికి తెలియలేదు, ఆయన డైరెక్ట్ వచ్చి కనిపించాడు, ఆయన దురదృష్టవంతుడు అని చెప్పి మొత్తం పుకార్లు షికారు చేసేసాడు. ఇంక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గోవింద అని చెప్పి మీకు వెంకటేశ్వర స్వామి కరుణించేస్తాడని చెప్పి. అంటే వెంకటేశ్వర స్వామి ఈ మనిషి రూపంలో ఉన్న మానవ నేత్రాలకి ఎలా కనిపిస్తాడు? కనిపించడు, అసాధ్యం, జరగని పని. కానీ మనం యూస్ కోసం గడ్డి తినేసేసి మనిషిని దేవుని చేస్తాం, దేవుని మనిషిని చేస్తాం, చెట్టుని పుట్టని మొత్తం అన్నీ మన స్వలాభం కోసం, మన యూస్ కోసం మన చంటి పిల్లల మీద కూడా బతికేస్తాం. చంటి పిల్లల మీద కూడా అబద్ధాలు వీడియోలు చేసి బతికేస్తాం. లేకపోతే మన బతుకు లేదు, ఇంకా మన బ్రతకలేము. అలాగే ఈ నిన్న మొన్న రోజుల్లో బామ్మగారు కర్ణాటక నుంచి ఫ్యామిలీ మెంబర్స్తో తిరుమల తిరుపతి మెట్లు 3500 మెట్లు, 7 కొండలు ఫ్యామిలీ మెంబర్ సహకారంతో ఆమె నడుచుకుంటూ కొండ ఎక్కారు. కర్ణాటక 116 సంవత్సరాలు, అందులో సగం వయసు వచ్చేటప్పుడు మనం బతుకుతామో ఉంటామో తెలీదు. ఆమెను కూడా ఒకులమాతనో, అలివేలు మంగాదేవునో, లేకుంటే పద్మావతమ్మనో చేసేద్దరు. చేయలేదు. ఎందుకు చేయలేదు అనుకుంటున్నారు? ఆమె ముసలాం ఒంటరిగా రాలేదు, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వచ్చింది ఆమె. అదే ఒంటరిగా వస్తే మన వెంకటేశ్వర స్వామి వచ్చారు, ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చారు, లేదా భార్య గారు వచ్చారు, మానవ రూపంలో వెంకటేశ్వర స్వామి ఫ్యామిలీ అంతా వచ్చేస్తున్నారు, మొత్తం శివుడు పార్వతులు అందరూ వచ్చేస్తారు 1 by 1 అని చెప్పి ఇంకో 4 వీడియోలు చేసి స్ప్రెడ్ చేసేద్దరు. ఆ బామ్మగారికి కూడా ఇంకా గెటప్ వేసి కిరీటాలు అని పెట్టేసేసి పట్టుచీరలు కట్టేసి ఫేమస్ చేసేద్దరు. కానీ ఫ్యామిలీ మెంబర్స్ పక్కనే ఉన్నారు. ఇదే వీడియో చంద్రబాబు నాయుడు గారు చూసి చాలా ఆవిడని అప్రిషియేట్ కూడా చేశారు. ఈ ఏజ్లో ఆవిడ కొండెక్కి రావటం. లేకపోతే ఈవిడ మనకు వకులమాతన్న అయిపోతును, అలవేలు మంగాదేవి మన ఆయన వెంకటేశ్వరం అయ్యాడు, వకులమాత వెంకటేశ్వరం తల్లి వకులమాతన్న అయిపోతును, లేదా లక్ష్మీదేవో పార్వతో, లక్ష్మీదేవో పద్మావతో, అలవేలు మంగాదేవో చేసేద్దరు. అంటే మనం యూస్ కోసం ఇంత గడ్డి తినాలా? ఆయన ఆ పెద్ద ఆయనకి వాళ్ళు తెలుసున్న వాళ్ళు, ఇదిగో నీ గురించి నువ్వు వెంకటేశ్వరం అని చెప్పి మొత్తం వైరల్ అయిపోయావు, నీ వీడియోలు అన్నీ చెక్కలు కొట్టేస్తున్నాయని చెప్తే ఆయన ఆశ్చర్యపోయాడంట. ఇతన్ని ఎవరో గుర్తుపట్టి వీడియో తీస్తే ఆయన చెప్తున్నాడు, బాబు ఇది ఇలాగా నేను కాదని చెప్పండి అని చెప్పి ఆయన చెప్తున్నాడు వీడియోలో. ఆయన ఇల్లు ఏదో ప్రాబ్లంలో ఉంటే ఆయన గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఆయన. ఇంకా ఇంత సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు సిద్ధాంత గ్రామంలో పెద్ద ఆయన చూసి అలా వైరల్ అయిపోతే సెలబ్రిటీ అయిపోయాడు ఆయన. అది పర్వాలేదు, మనిషి. ఇక్కడ అలా కదా దేవుని చేసేసారు. ఇతని ఫోటోలు ఇంకా ప్రింట్లు చేసి వెంకటేశ్వరం గెటప్ వేసేసి సోషల్ మీడియాలో మొత్తం స్ప్రెడ్ చేసేద్దరు మాట ప్రతి ఒక్కరు. ఈయనే నిజమే వెంకటేశ్వర స్వామి ఏమో అనుకుని. కానీ నేను వెంకటేశ్వరం కాదురా బాబు, నేను మనిషినిరా బాబు అని అసలైన మనిషి మీడియాలోకి వచ్చి వీడియో వచ్చింది కాబట్టి సరిపోయింది. మన పిచ్చకే మనకి పరాకాష్ట లేదు. ఇంకా జాహ్నవి పాప ఆ అమ్మాయి కిడ్నాప్ అయినప్పుడు ఇప్పటికీ దొరకలేదు.
అమ్మాయి కిడ్నాప్ అయినప్పుడు ఆ తల్లి ఏడవకుండా సమాధానం చెప్తుంటే తల్లే చంపేసింది, తల్లి నాలుగు తనండి అన్నారు. తర్వాత తండ్రే దాచాడు, తండ్రిని తనండి అన్నారు. తర్వాత కొండజలం మింగింది. ఫేక్ తమ్మునిల్స్ మాట. జాహ్నవి జాడ దొరికింది, జాహ్నవి కొన్ని క్షణాలు వచ్చేస్తుంది అని చెప్పి ఫేక్ తమ్మునిల్స్, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి బతికేశారన్నమాట. చిన్న పిల్ల మీద, ఒక 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 పాప ఎమోషనల్స్ మీద కూడా బతికి 4 డబ్బులు సంపాదించేసుకున్నారు. అంటే మన సోషల్ మీడియాలో మనం బతకటాకే, మన యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పెట్టుకుంది అంటే 10 మంది మీద బతకటాకే. అది నిజం అబద్ధం అనవసరం. ఈ రోజున మనకి వ్యూస్ వచ్చినాయా లేదా, మనం ఫేమస్ అయ్యామా లేదా, సిగ్గు ఉండాలి, బుద్ధి ఉండాలి. తప్పు ఇది రైట్ అని తెలియని ఇంగిత జ్ఞానంలో అయితే లేరు కదా. జ్ఞానం ఉందిగా. దేవుడు ఆస్తులు, దేవుడు ప్రాపర్టీసు, దేవుడు విగ్రహాలు పగలు కొట్టేస్తారు, దేవుడు డిబ్బీలో డబ్బులు డిబ్బీని కూడా ఎత్తుకెళ్ళిపోతున్నప్పుడు కూడా దేవుళ్ళు ఎప్పుడూ కూడా మనుషులకు హాని జరిగినా, వాళ్ళ గుళ్ళకి హాని జరిగినా సరే, ఇప్పుడే కాదు ద్వాపర కృతయుగాల్లో దేవుళ్ళు, అప్పుడు ద్వాపర యుగము, త్రేతాయుగము, అప్పుడు ఏమైనా దేవుళ్ళు వచ్చి మనకు పరిపాలిస్తే పరిపాలించు కాక, కానీ ఇప్పుడు ఈ కలియుగంలోని దేవుడు ఎలా వచ్చేస్తాడు? కొన్ని శతాబ్దాల క్రితం గుళ్ళు గోపురాలు పగలగొట్టేసి దేవుడు డబ్బులు, దేవుడు ఆస్తులు ఇప్పటికీ తినేస్తున్నా సరే దేవుడు ఎక్కడ నోరు ఇప్పలేదు. నా గుడిరా, నా డబ్బురా, నా ఆస్తిరా, నా నగలరా అని చెప్పి. లోకంలో ఎన్నో చిన్న చిన్న పిల్లలకి రేపులు, మేనభంగాలు జరుగుతున్నప్పుడు, అంత ఘోరాలు జరుగుతున్నప్పుడు దేవుడు ఆపలేదు ఈ దుర్మార్గుల్ని. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పరిగెట్టుకుని వచ్చేసాడా మిమ్మల్ని అందరూ ఉద్ధరించడాకే? యూస్ కోసం ఎంత డబ్బులు సంపాదించేస్తారు? ఏం వచ్చేస్తుంది యూస్ మీద? ఏం బతికేస్తారు? కొంత సినీ సెలబ్రిటీస్ బతుకుండగానే చచ్చిపోయారని చెప్పి, భానుప్రియ, ఆలీ, శ్రీకాంత్, రాజశేఖర రెడ్డి హీరో రాజశేఖర్, అతనికి గోళీ ఫ్యాక్టరీ ఉందని చెప్పి పెట్టేశారు. సినిమా యాక్టర్లకు వేల కొలది ఆస్తులు ఉన్నాయని చెప్తారు. బుద్ధి జ్ఞానం ఉండాలి కదా మన ఫేక్ తమ్నెల్స్, ఫేక్ వీడియోలు చేయటానికి. చిన్నపిల్లల మీద, ముసలోళ్ళ మీద బతకాలా? ఇప్పుడు ఏఐ వీడియోస్ వచ్చినాయి, ఇంకా దారుణం. అది ఏది నిజమో ఏది అబద్ధమో అసలు అర్థమే కావట్లేదు. అంత దరిద్రంగా ఉంది సోషల్ మీడియా. అంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే ఏది నిజమో ఏది ఫేకో, ఇది నమ్మాలో లేదో అర్థం కాని సిచ్యువేషన్లో తీసుకెళ్ళిపోతున్నారు. కొన్నాళ్ళకి ఎలా ఉంటే మన వీడియోలు, మన ఇన్స్టాగ్రామ్ కూడా ఎవరు చూడరు, ఇంకా ఫేక్ న్యూస్ రాని. నిజమైన న్యూస్ కూడా ఫేక్ అనుకుంటారు, ఫేక్ న్యూస్ని కూడా నిజం అనుకుంటున్నారు. ఆ పెద్ద ఆయన బాబోయ్ నేను మనిషిని అని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చేసారా? మనిషిని దేవుడిని చేస్తారా? ఇంత ఇంత దిగజారిపోవాలా? చంటి పిల్లల మీద వీడియోలు చేసి కూడా బతికేశారే. ఆ పిల్ల ఇప్పటికీ జాహ్నవి అన్న అమ్మాయి ఇప్పటికి దొరకలా. కాకినాడలో ఉంది, విజయనగరంలో ఉంది, దాన్ని ఇప్పుడు చెప్తున్న సిద్ధాంతులు వాళ్ళు ఇంకా వస్తుంది, సెప్టెంబర్ నాటికి వస్తుందా పాప అని చెప్పి, అమ్మాయి ఉందని చెప్పి. ఇంకా నేరాలు ఘోరాలు ఎన్నో జరిగిపోతూ ఉన్నాయి. భర్తలు చంపేస్తున్నారు, డ్రమ్ముల్లో వేసి, మత్తు మందులు పెట్టి, బాత్రూంలో పెట్టి, అవి పెట్టి ఇవి పెట్టి రకరకాలుగా చంపేస్తున్నప్పుడు కూడా దేవుడు రావట్లేదు. కానీ ఇప్పుడు మీ అందరి కోసం, మీరు ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవ్వాలని మీకోసం వచ్చాడు వెంకటేశ్వర స్వామి. బుద్ధి ఉండాలి కదా. మన వీడియోలు చేసామంటే మనం చెప్పే మాటలు నిజమా అబద్ధమా అని నమ్మాలంటే మనం చూపించి వీడియోస్ బట్టే కదా మనల్ని ఆదరించేది. మనం తప్పు న్యూస్ చూస్తే ఇంక నిజం చెప్పినా సరే బతకటానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ఈ సోషల్ మీడియాలో బతకడం ఈజీ అయిపోయింది ఫేక్ న్యూస్ పెట్టి. ఆయన ఇంకా కనిపించాడు, కానీ కనిపించకపోతే ఆయన ఈ పాటికి ఇంకా ఫేమస్ చేసేద్దరు. ఏ ఊరు నుంచి వచ్చావు పెద్దాయన? చిత్తూరు నుంచి ఒక్కడే వచ్చావు? దర్శనం చేస్తున్నావా? వెరీ గుడ్. ఈ వయసులో ఒక్కడే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. తను నడవలేని వయసు, కర్రవోతంతో నడుస్తున్నాడు. అయినా స్వామివారి మీద ఉన్న అపారమైన భక్తి అతని తిరుమల కొండకు రప్పించింది. ఒంటరిగా రావటము, దర్శనం చేసుకోవటము ఇది సామాన్యమైన విషయం అయితే కాదండి. గోవిందా మీరు అనుకోండి. నుంచి ఫోన్ చేసింది,
ఏమని అన్న దేవుడు అయిపోయింది తిరుమలలో అటని మా పెద్దమ్మకు ఫోన్ చేసింది బెంగళూరుకి. నేను అందరూ దేవుడు చేసేసి మీ ఊరి పేరు చూస్తారు తెలియదనేసి ఏందో టీవీలు కూడా చేస్తుంది. పెడతానులే నేను. లేదు ఊరికే నేను పెడతాను, ఎవరికి తెలుసుకొని దేవుడు అని నమ్మే వాళ్ళకి అనుకోని. అడల్లో కూర్చుంటుంది బెంగళూరు నుంచి ఫోన్లో సరే చెప్పుకుంటా ఉండరు. అందు పండుగ పోయేదని కూడా భయంగా ఉంది. వాడు ఏమంటారు రాత్రంతా చెన్నై పిల్లకాయలు వచ్చా తెలియదా నీ తిరుమలకు పోయిందా నువ్వు కుమ్మటి ఉండేవి. ఇప్పుడు ఆశీర్వాదం కూడా నోట పోటు రంగ జోబి పై ಎಲ್ಲ రొంపు పోదు కవర్కే కుట్టు రంగ పను తీస్తాను వాళ్ళు చెప్తారు ఎవరికైనా. చూడరా నువ్వు ఆడ చూడబోతావు దేవుడు అయిపోయినావు స్వామి నువ్వు. అవునా చూడరా దేవుడు చేసేసినారు ఈ మనిషిని. దేవుడు చేసినారు తిరుమలలో నన్న పోతే 10 నెలలు ఉంటాను రాడా దర్శనానికి డైరెక్ట్ గా పోతా ఉండా. 48 గంటల సేపు పడుతుంది దర్శనానికి. నేను వృద్ధుల దాంట్లో టోకెన్ కూడా తీసుకున్నా పోతా ఉంటాడు డైరెక్ట్ గా. లైన్ లో పోతాంటావా? లైన్ లో పోతా ఉండేది డైరెక్ట్ గా. ఏం చేస్తాడు ఆఫీసర్ కూడా ఆ నువ్వు పోయేదైనా పంపించేస్తాడు. ఆ సేవ వాళ్ళు ముగ్గురు తగిలిరు మొన్న తాత మేము వస్తామని రమ్మాట అంటే ఆ సేవ చేసేవాళ్ళు రమ్మంటే ముగ్గురు నడిపిస్తుపోతా ఒకరిని పిలిచిపోతా అన్నాడు ఒక ఆఫీసులో. ఆ బిడ్డ మా మనోరావు మా తోడు పుట్టు తీసుకుంటున్నా క్లాస్ తీసుకుంటారు ఎక్కువగా మనం ఎట్టున్నాను రా ఎట్టున్నాను చూడరా. సరామని ఉన్నాడంట ఎవరో పెద్ద నడవలేని పరిస్థితిలో కళ్ళు అరపకుండా మాట అన్నాడంట. దీని గురించి చెప్పేది మామూలుగా లేవు. ఎవరురా నువ్వే సుబ్రహ్మణ్య కంటే చెప్పు. సుబ్రహ్మణ్యంలో అదే మాట చేస్తాను. రామానాయుడు పిల్ల సుబ్రహ్మణ్యం మనోలేదే మేనోలేదే నుంచి గొడవ వచ్చేసిన పెడతానులే వాళ్ళకి. వాళ్ళు పెట్టు దేవుడిని కలిసి పెడతానులే. తప్పు చేయలేదురా.